నాయకుడు ప్రజల్లో ఉండాలి, ప్రజలకు ఒక భరోసాగా నిలబడాలి. నాయకుడు ప్రజల కోసం పోరాడాలి, ఇచ్చిన మాట కోసం ప్రాణాలను కూడా లెక్క చేయనంత నిబద్దత ఉండాలి. అలాంటి నేతను ప్రజలు ఎంత అభిమానిస్తారో చూపించి వెళ్లారు వైఎస్. రాజకీయ కక్ష సాధింపుల సుడిగుండాలు చుట్టుముట్టినా సరే ఇప్పుడు వైఎస్ కుటుంబం నడుస్తున్నది ఆ మహానేత బాటలోనే. ఒక నాయకుడు ప్రజల కోసం, ప్రజలతోనే, ప్రజల మధ్య ఎందుకు ఉండాలో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తొలగకుండా ప్రజల్లో విశ్వాసాన్ని ఎలా పొందాలో, అలాంటి నాయకత్వాన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించి నిరూపించిన వ్యక్తి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అడుగులన్నీ అడుగంటిపోయినవి, పావులు సాగుకు దగ్గరైనవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి, పెద్ద బోరు పొత్తంత నడుస్తుందో కలిసిన దొరలది, మరి చిన్న రైతుల బాబులెందుకుందే నా పల్లెల్లో. కరువు కాటకాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్న రోజుల్లో ప్రాణాలకు తెగించి ఆయన చేసిన పాదయాత్రే అందుకు నిదర్శనం. ఏప్రిల్ 9 11 జిల్లాలు, 56 నియోజకవర్గాలు, 68 రోజులు, 1470 కిలోమీటర్లు పాదయాత్ర. ప్రజలకు ఏం కావాలో తెలియాలంటే ప్రజల దగ్గరికే వెళ్లాలి అని చెప్పిన యాత్ర. వైఎస్ వస్తున్నాడని ప్రతి ఊరు ఆర్తితో ఎదురు చూసింది. పల్లె పల్లెలో సాగిన పాదయాత్రకు ప్రజలు ఆత్మీయ హారతి పట్టారు. అగ్నిగుండంలా మండుతున్న ఎండల్ని కూడా లెక్క చేయకుండా 100 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించారు వైఎస్. అదే అతని ప్రస్థానం, అదే ప్రజా ప్రస్థానం, అది ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని తపించిన ప్రస్థానం, ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చిన ప్రస్థానం. ఒక నాయకుడికి ప్రజలకు మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలో, అది ఎంత నిబద్ధతతో పనిచేస్తే దొరుకుతుందో చెప్పిన నేత వైఎస్. ఆయన అడుగుజాడలోనే కదిలిన జగన్ వైఎస్ రాజకీయ వారసుడిగా కాకుండా ఆయన ఆశయాల వారసుడిగా ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. మారొచ్చు, కానీ ప్రజల పట్ల బాధ్యతగా ఉండడమే ఒక నాయకుడు ప్రజలకు ఇవ్వాల్సిన నిజమైన మేనిఫెస్టో. ఆ నమ్మకం కలిగిన నాడు, ఆ భరోసా పొందిన నాడు ప్రజాభిమానం వెన్నంటి నడుస్తుంది. కుట్రలు కుతంత్రాలు తమ నాయకుడిని తాత్కాలికంగా దూరం చేసినా ప్రజలు మాత్రం నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు. తమ అభిమాన నేత కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తారు. 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు తెలుసుకోవడం, వారి తరపున పోరాడడమే అజెండాగా నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్. అతను గొంతెత్తిన ప్రతిసారి కొన్ని లక్షల మంది ప్రజలు గొంతు కలిపారు. అతను పాదం కదిపిన ప్రతి సందర్భంలోనూ ప్రజా వెల్లువ అతను వెంట నడిచింది. వైఎస్ జగన్ అడుగుపెట్టిన ప్రతి ఊరు ఆత్మీయ హారతి పట్టింది, జన ప్రభంజనమై స్వాగతం పలికింది.
జగన్ అడుగుపెట్టిన ప్రతి గడప గుండెల్లో కష్టాన్ని దించుకొని కొండంత ధైర్యాన్ని పొందింది. ఆ చేయి